సుగుణక్క గారు ఉన్నారా అంటూ పక్కింటి సూర్యకాంతం గారు వచ్చారు. ఆ వదిన చెప్పండి. ఏం లేదు, మీ అబ్బాయి పెళ్లి చేశారు, బాధ్యత అయిపోయింది, చాలా సంతోషంగా ఉన్నారు, కలిసి వెళ్దామని వచ్చాను. ఆ సంతోషం ఏం లేమ్మా. ఏమైందక్క? ఏం చెప్పమంటావు వదిన, పెళ్ళయింది, కోడలొచ్చింది, ఇక రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. మరి ఏమైంది, కోడలికి పని రాదా? వచ్చు వచ్చు. మరి ఆ వంట ఏం చేసినా సరే మా వాడికి అస్సలు నచ్చట్లేదు పాపం. సగం కడుపుకి తింటున్నాడు. నేనైతే సర్దుకుపోతున్నాను అంటుంది. అయ్యో అవునా, మీరు నేర్పించకపోయారు మరి? మన మాట వింటారా వాళ్ళు? నా పెత్తనం అనుకోరు. అంతే అంతే అంటుంది పక్కింటి సూర్యకాంతం. అప్పుడే కోడలు హాల్లోకి వస్తుంది. అత్త తనను చూసి నెమ్మదిగా అన్నట్లు సూర్యకాంతంకి సైగ చేసింది. వర్షిణి, ఈవిడ మన పక్కింట్లో ఉంటారు, పేరు సూర్యకాంతం. ఓ అవునా, నమస్తే ఆంటీ అంది వర్షిణి. నమస్తే అమ్మా. ఆంటీ టీ తాగుతారా, కాఫీనా అని అడిగింది. అయ్యో వంట రాదు అంది ఈ అమ్మాయికి, ఎలా చేస్తుందో ఏమడిగినా అనుకుంది మనసులో. ఏం వద్దమ్మా అంది సూర్యకాంతం. అయ్యో నేను వచ్చాక మొదటిసారి వచ్చారు ఆంటీ, ఆగండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది వర్షిణి. ఏం చేస్తుందో ఏంటో అండి మీ కోడలు, సరిగ్గా వంట రాదు అన్నారు. అవును, ఏం చేయను, 2 నూనె ప్యాకెట్లు నెలంతా సరిపోయేది మాకు. ఈమె వచ్చాక ఇంకా వారం కానే లేదు, అయిపోయింది అంటుంది. ఆ చక్కెర కూడా 1 కేజీ తెస్తే సరిపోయేది. అన్ని చిల్లర సామాన్లు డబుల్ తేవాల్సి వస్తుంది. మా వాడి ఖర్చు పెరిగిపోయింది వదిన అంటూ కోడలిపోయి చాడీలు చెప్తుంది. అంతలోపే వర్షిణి టీ తీసుకొచ్చి ఇచ్చింది. 3 కప్పులు తెచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చి తన కప్పు తీసుకొని కూర్చుంది. అయ్యో ఈ పిల్ల నా ముందే కూర్చుందే, టీ తాగకుండా పోతే బాగోదు, ఎలా అంటూ సూర్యకాంతం ఆలోచిస్తుంది. అంతలోపే వర్షిణి, ఆంటీ టీ చల్లారిపోతుంది, తాగండి అంటుంది. చేసేది ఏమీ లేక కళ్ళు మూసుకొని కొంచెం తాగింది సూర్యకాంతం. ఒక్కసారిగా షాక్ అయింది. చాలా బాగుందమ్మా టీ అంది. ఇంత బాగా చేశావు అంది. నాకు చాలా అలవాటు ఆంటీ టీ తాగడం, ఇంకా ఇష్టం కూడా. అక్కడ మా ఇంటికి ఎవరు వచ్చినా ముందు టీ పెడతాం కదా. నేను ఒక్క అమ్మాయినే కాబట్టి పనులన్నీ బాగా వచ్చు. ఎనీవే థ్యాంక్ యూ ఆంటీ, ఇక్కడే భోజనం చేయండి, నా వంట రుచి కూడా చూద్దురు అంది వర్షిణి. అయ్యో వద్దమ్మా, నేనేమైనా ఊరు నుండి వచ్చానా, పక్క ఇల్లు అంతేగా అంది నవ్వుతూ. వర్షిణి టీ కప్స్ తీసుకొని లోపలికి వెళ్ళింది. అదేంటక్క వంట రాదు అన్నావు, చాయ్ ఎంత బాగా చేసింది, ఎలా ఉంటుందో అనుకున్నా, చాలా బాగుంది అంది సూర్యకాంతం. ఏమో మరి, మాకు ఎప్పుడు పెట్టినా ఏదో ఒకటి చెత్తలా తగిలేస్తుంది, మీరు వచ్చారని బాగా చేసిందేమో వదిన అంటుంది. అవునా అన్నట్లు సూర్యకాంతం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే సుగుణకు ఒక ఆలోచన వస్తుంది. వర్షిణి ఏం చేసినా సరే ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి, లేకుంటే ఇంత బాగా చేస్తే నా కొడుకు కూడా దీని మాటే వింటాడు అనుకుంటుంది.